Namaste. This is T. Bhaskar Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda. In this video lesson, I am going to explain about shutdown point. ఈ వీడియోలో నేను షట్డౌన్ పాయింట్ అనేటటువంటి అంశాన్ని వివరించబోతున్నాను. సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్ప కాలంలో సంస్థలు అనేవి నష్టాలు వస్తున్నా కూడా నడుస్తుంటాయి. అయితే మనకు ఒక సందేహం వస్తుంది, స్వల్పకాలంలో సంస్థలు నష్టాలతో కూడా ఎందుకు నడుస్తాయి? సాధారణంగా నష్టాలు వస్తున్నప్పుడు సంస్థ మూతపడాలి కదా, మరి మూతపడకుండా ఎందుకు నష్టాలతో కొనసాగుతాయి అనేటటువంటి సందేహం మనకు వస్తుంది. అలా నష్టాలతో కూడా సంస్థలు ఎందుకు నడుస్తాయి, మరి ఎంతవరకు ఆ నష్టాలను భరిస్తాయి, ఎక్కడ సంస్థ మూసివేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఓకే, ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ a firm will shut down in short run if the price or average revenue falls below the bottom of average variable cost curve ABC. Therefore, the minimum point of the average variable cost curve is called as shutdown point. సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్ప కాలంలో సంస్థ మూసివేయబడుతుంది. ఎక్కడ మూసివేయబడుతుందంటే ధర లేదా సగటు రాబడి అనేది సగటు చెరవేయ రేఖకు కిందగా ఉన్నప్పుడు, అంటే లేదా సగటు చెరవేయ రేఖ కంటే సగటు చెరవేయం కంటే తక్కువగా ఉన్నప్పుడు సంస్థ మూసివేయబడుతుంది. Therefore, the minimum point of the average variable cost curve is called as shutdown point. It means స్వల్ప కాలంలో సగటు చెరవేయ రేఖ యొక్క కనిష్ట బిందువునే మనం మూసివేత బిందువుగా పేర్కొంటాం. ఎందుకంటే అంతకంటే ధర తక్కువ ఉంటే సంస్థ మనుగడ సాగించలేదు, ఉత్పత్తిని కొనసాగించలేదు. The intersecting point of marginal cost curve and average variable cost curve is called shutdown point because marginal cost curve always intersects the average variable cost. So at its minimum point, అంటే ఇక్కడ ఉపాంత వ్యయ రేఖ సగటు చెరవేయ రేఖ రెండు ఖండించుకున్న బిందువుని మనం మూసివేత బిందువుగా చెప్పవచ్చు. ఎందుకు అలా చెప్తామంటే మార్జినల్ కాస్ట్ కర్వ్ ఆల్వేస్ ఇంటర్సెక్ట్స్ ది బోత్ కర్వ్స్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ యాజ్ వెల్ యాజ్ ది యావరేజ్ కాస్ట్ కర్వ్ ఎట్ దేర్ మినిమం పాయింట్స్. అంటే సగటు చెరవేయ రేఖను సగటు వ్యయ రేఖ ఈ రెండు రేఖలను కూడా ఉపాంత వ్యయ రేఖ ఎప్పుడూ కూడా కనిష్ట బిందువు వద్ద ఖండిస్తుంది. అందుకోసమే ఈ సగటు చెరవేయ రేఖ కనిష్ట బిందువే మూసివేత బిందువు కాబట్టి అక్కడే ఉపాంత వ్యయ రేఖ సగటు చెరవేయ రేఖను ఖండిస్తుంది. కాబట్టి ఉపాంత వ్యయ రేఖ సగటు చెరవేయ రేఖ ఖండించుకునే బిందువునే మనం మూసివేత బిందువుగా పేర్కొనవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ది తెలుగు స్లైడ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది షట్ డౌన్ పాయింట్. సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలంలో సంస్థలు నష్టాలు వస్తున్నప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తాయి. అయితే సంస్థ యొక్క సగటు రాబడి లేదా ధర కనీసం సగటు చెరవేయాన్ని అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు సంస్థ నష్టాలు వచ్చినా కూడా నడుస్తుంది. అనగా సగటు రాబడి రేఖ లేదా ధర రేఖ సగటు చెరవేయ రేఖకు పైన ఉన్నప్పుడు లేదా సగటు చెరవేయ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నంత వరకు మాత్రమే సంస్థ నష్టాలతో కూడా నడుస్తుంది. ఓకే, if AR or price is greater than or equal to ABC, then firm stays in business. అంటే సగటు రాబడి లేదా ధర అనేది సగటు చెరవేయానికి సమానంగా ఉన్నంత వరకు లేదా సగటు చెరవేయం కంటే ఎక్కువగా ఉన్నంత వరకు సంస్థ ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ గెటింగ్ లాసెస్, అంటే సంస్థ నష్టాలు పొందుతున్నప్పటికీ కూడా, నష్టాలు వస్తున్నప్పటికీ కూడా ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఎప్పటి వరకు? ధర లేదా సగటు రాబడి సగటు చెరవేయానికి సమానంగా ఉన్నంత వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నంత వరకు. ఒకవేళ ధర సగటు చెరవేయం కంటే తక్కువగా ఉంటే, అనగా సగటు రాబడి రేఖ సగటు చెరవేయ రేఖకు కింద ఉంటే సంస్థను మూసివేయడం జరుగుతుంది. సో అందుకోసమే సగటు చెరవేయ రేఖ యొక్క కనిష్ట బిందువును
మూసివేత బిందువు అంటారు. ద మినిమం point of the average variable cost curve is called as the shutdown point. ఉపాంత వ్యయరేఖ సగటు చర వ్యయరేఖను ఖండించుకునే బిందువునే మనం మూసివేత బిందువు అంటాం. ఎందుకంటే ఉపాంత వ్యయరేఖ సగటు చర వ్యయరేఖను సగటు వ్యయరేఖ రెండింటినీ కూడా ఎప్పుడు కనిష్ట బిందువు వద్ద మాత్రమే ఖండిస్తుంది. అందుకోసమే ఈ రెండు రేఖలు ఖండించుకునే బిందువునే మనం మూసివేత బిందువుగా చెప్పవచ్చు. సో ద షట్డౌన్ పాయింట్ ఇస్ established where AR or price is less than ABC, then firm shuts down. సగటు రాబడి లేదా ధర సగటు చర వ్యయం కంటే తక్కువగా ఉన్నప్పుడు సంస్థ అనేది మూతపడుతుంది, అంటే ఆ మూసివేత బిందువు అనేది అక్కడ ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ a numerical example to understand the shutdown point. Here some values are given to the total revenue and total cost. By subtracting the total cost from total revenue, then we will get the profit, and we can understand where the firm will shut down and where the firm is going to produce even though it is getting losses. అంటే మనం ఈ సంఖ్యాత్మక ఉదాహరణ ద్వారా సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్ప కాలంలో సంస్థ నష్టాలు వస్తున్నప్పటికీ ఎక్కడ వరకు ఉత్పత్తిని కొనసాగిస్తుంది, ఎప్పుడు మరి మూసివేయబడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ సూత్రము మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టిఆర్ మైనస్ టీసీ. అండ్ టీసీ ఇన్ షార్ట్ రన్ దేర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ టోటల్ కాస్ట్. సో వన్ ఇస్ ది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ అదర్ వన్ ఇస్ ది టోటల్ వేరియబుల్ కాస్ట్. స్వల్పకాలంలో మనకు మొత్తం వ్యయంలో రెండు భాగాలు ఉంటాయి, మొత్తం స్థిర వ్యయము, మొత్తం చర వ్యయం. సో ఇక్కడ మనం మొత్తం రాబడిని ఒక 1000 రూపాయలుగా ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ద టోటల్ రెవెన్యూ ఈజ్ ₹1000. సో ద టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ₹500 అండ్ ద టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ₹700. ఓకే, సో టీసీ ఈజ్ ఈక్వల్ టు టిఎఫ్సి ప్లస్ టీవీసీ. 500 టిఎఫ్సి ప్లస్ 700 టీవీసీ. సో ద టోటల్ కాస్ట్ ఈజ్ ₹1200. So profit is equal to already given the formula here. The formula has given TR minus TC. Here TR is equal to ₹1000 minus TC is equal to 1200. It means TR is less than TC. So it means firm is getting losses. అంటే ఇక్కడ మొత్తం రాబడి 1000 రూపాయలు ఉంది, మొత్తం ఖర్చు 1200. అంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉంది, అంటే సంస్థ నష్టాలను పొందుతూ ఉంది అని అర్థం. ఓకే, so profit is equal to minus 200. So negative profit. Negative profit means firm is incurring losses. ఓకే, సంస్థ నష్టాలను పొందుతూ ఉంది. సో ఇట్లా సంస్థ స్వల్ప కాలంలో నష్టాలను పొందుతూ ఉన్నప్పుడు సమతౌల్య స్థితిలో ఉంది. అయితే ఈ 200 రూపాయల నష్టంతో సంస్థను నడపటం లాభమా లేదా ఇక్కడ సంస్థను మూసివేయాలనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇఫ్ ఫర్మ్ షట్స్ డౌన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ where the firm is getting ₹1000 of total revenue, if firm shuts down in this situation, total revenue will become 0. అంటే సంస్థను నడిపితే 1000 రూపాయలు మొత్తం రాబడి వచ్చే పరిస్థితిలో ఒకవేళ సంస్థ మూసేశారు అనుకుందాం. మూసివేస్తే ఏమవుతుంది? ఉత్పత్తి శూన్యం అవుతుంది. ఉత్పత్తి శూన్యమైనప్పుడు సంస్థకు రాబడులేమి రావు. సో therefore total revenue TR will become 0, but it will not incur any variable costs. అంటే సంస్థకు చెరవేయాలు ఏమీ ఉండవు. ఎందుకు చెరవేయాలు ఉండవు అంటే, చెరవేయాలంటే అర్థం ఏంటి? ఉత్పత్తిని కొనసాగించడానికి చేసే వ్యయాలు. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ టు ది సాలరీస్ ఆఫ్ ది డైలీ వేజ్ లేబరర్స్ అండ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్, పేమెంట్ టు ది రా మెటీరియల్స్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఫ్యూయల్ చార్జెస్, transport cost. These are the variable costs. Okay, these variable cost occurs when the production is going on. ఉత్పత్తి నడుస్తున్నప్పుడు మాత్రమే చెరవేయాలి. ఇప్పుడు సంస్థ మూసేశారంటే ఉత్పత్తి లేదు కాబట్టి టీవీసీ విల్ బికమ్ 0, no variable cost. It should pay the fixed cost of ₹500. Already we have taken fixed cost as 500 in this slide. So TFC 500 అంటే స్థిర వ్యయం అలాగే ఉంటుంది. సంస్థ నడిచినా నడవకపోయినా, ఉత్పత్తిని కొనసాగించకపోయినా స్థిర వ్యయం అలాగే ఉంటుంది. స్థిర వ్యయం అంటే ఏంది? రెంట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ బిల్డింగ్ అండ్ సాలరీస్ ఆఫ్ ది పర్మనెంట్ ఎంప్లాయీస్. ఓకే, అసెట్ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను, శాశ్వత సిబ్బంది జీతాలు,
ఫ్యాక్టరీ భవనం యొక్క కిరాయి. సో ఇవన్నీ కూడా స్థిర వ్యయాలు. అంటే ఇది ఉత్పత్తి ఉన్నా లేకపోయినా ఇవి తప్పనిసరిగా చేయాల్సిన వ్యయాలు. ఓకే, ఉత్పత్తితో సంబంధం లేకుండా ఉంటాయి. ఓకే, therefore these are called as the fixed costs. Okay, these costs never changes due to changes in the production. అంటే ఉత్పత్తిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ వ్యయాలు మారవు, స్థిరంగా ఉంటాయి. అందుకే వీటిని స్థిర వ్యయాలు అంటారు. ఓకే, సో హియర్ TR is equal to 0 because firm shuts down in this situation. అంటే సంస్థ మూతపడింది కాబట్టి, ఉత్పత్తి లేదు కాబట్టి మొత్తం రాబడి 0 ఉంది. కానీ మొత్తం స్థిర వ్యయం అలాగే ఉంటుంది 500. చర వ్యయం కూడా 0, ఉత్పత్తి లేదు కాబట్టి చర వ్యయాలు ఉండవు. సో TC is equal to TFC plus TVC. Here TFC is 500, TVC is 0. సో టోటల్ మనకి ఎంత వచ్చింది? 500 టోటల్ కాస్ట్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. మొత్తం రాబడిలోంచి మొత్తం వ్యయం తీసేస్తే మనకు లాభం వస్తుంది. హియర్ టోటల్ రెవెన్యూ ఇస్ 0 minus total cost is 500. So 0 minus 500 is equal to minus 500. It means negative profits. Negative profits means firm is incurring rupees 500 loss. Loss of rupees 500. అంటే సంస్థ 500 రూపాయల నష్టాన్ని భరిస్తుంది. ఎప్పుడు ఇది? మూసివేసినప్పుడు. మనం ఒకసారి బ్యాక్ స్లైడ్లోకి వెళ్దాం. సంస్థ నడిపితే ఈ 1000 రూపాయలు మొత్తం రాబడి వద్ద సంస్థను నడిపితే సంస్థకి ఎంత నష్టం వస్తుంది? ఫర్మ్ ఈజ్ ఇంకరింగ్ 200 రూపీస్ లాస్. ఇఫ్ ఫర్మ్ షట్స్ డౌన్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఫర్మ్ ఈజ్ ఇంకరింగ్ 500 రూపీస్ లాస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. అందుకోసమే మనం సంస్థను మూసివేస్తే వచ్చే నష్టము స్థిర వ్యయానికి సమానం అంటాం. ఓకే, ద లాస్ వెన్ ఫర్మ్ షట్స్ డౌన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అంటే సంస్థను మూసేస్తే 500 నష్టం వస్తుంది. ఇఫ్ సంస్థ నడిపితే ఎంత నష్టం వస్తుంది? 200 రూపాయలు నష్టం వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఇట్ ఈస్ బెటర్ టు కంటిన్యూ ద ప్రొడక్షన్ టు ద ఫర్మ్. అంటే సంస్థకు ఏది మంచిది, ఏది మేలు చేస్తుంది అంటే ఉత్పత్తిని కొనసాగించడం మేలు చేస్తుంది. ఎందుకంటే సంస్థను మూసేస్తే ఇక్కడ 500 రూపాయలు నష్టం వస్తుంది స్థిర వ్యయానికి చెల్లింపులు చేయడం కోసం. నడిపితే 200 నష్టం వస్తుంది. అంటే సంస్థ నడపడం వలన 300 రూపాయల నష్టాన్ని సంస్థ తగ్గించుకోగలుగుతుంది. ఓకే, ద ఫర్మ్ ఈజ్ మినిమైజింగ్ ఇట్స్ లాస్ ఫ్రమ్ 500 రూపీస్ టు 200 రూపీస్. ఓకే, త్రూ ది కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఈవెన్ ఇట్ ఈస్ ఇంకరింగ్ లాసెస్ ఇన్ షార్ట్ రన్. అంటే స్వల్పకాలంలో సంస్థ నష్టాలను పొందుతున్నప్పటికీ కూడా ఉత్పత్తిని కొనసాగించడం వలన అది నష్టాలను తగ్గించుకోగలిగింది. అందుకోసమే స్వల్పకాలంలో సంస్థ నష్టాలతో కూడా నడుస్తుంది. అయితే ఎక్కడి వరకు నడుస్తుంది అంటే ఒక పరిధి వరకే నడుస్తుంది. ఓకే, అప్ టు సర్టెన్ లిమిట్. ఆ లిమిట్ తర్వాత మళ్ళీ సంస్థ మూసివేయబడుతుంది. ఎక్కడ మూసివేయబడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 500 రూపీస్ టు 1200 రూపీస్. అంటే మనం అనుకుందాం ఒకవేళ సగటు చర వ్యయం పెరిగింది. మనం ఇంతకు ముందు ఉదాహరణలో టోటల్ వేరియబుల్ కాస్ట్ 500 తీసుకున్నాము. ఇప్పుడు మనం 1200కు పెరిగిందని భావిద్దాం. వెన్ ఫర్మ్ ఈజ్ ఎర్నింగ్ టోటల్ రెవెన్యూ ఆఫ్ రూపీస్ 1000. ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అంటే మనం గతం పరిస్థితికి తీసుకెళ్ళాం. అంటే సంస్థ యొక్క మొత్తం రాబడి 1000 రూపాయలు ఉంది. కానీ ఏమైంది? ఇక్కడ మొత్తం చర వ్యయం పెరిగింది. ఫస్ట్ సిచ్యువేషన్ లో 500 ఉండే, ఇప్పుడు 1200 అయింది. సో టోటల్ రెవెన్యూ ఈస్ 1000 and total fixed cost is rupees 500. It is fixed. There is no change in total fixed cost, but the total variable cost has increased up to 1200 rupees from 500 rupees. అంటే చర వ్యయం పెరిగింది 700 నుంచి 1200. The total cost is equal to TFC plus TVC. Here TFC is 500 rupees and TVC is 1200 rupees. So the total cost is rupees 1700. So profit is equal to TR minus TC, మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయం. So here total revenue is 1000 rupees, total cost is 1700 rupees. If we subtract these 1700 from 1000, then we will get minus 700. It means negative profits. Negative profits means firm is incurring losses, okay, of rupees 700. అంటే సంస్థ ఇక్కడ 700 రూపాయల నష్టాన్ని పొందుతుంది. ఎందువల్ల? మొత్తం చర వ్యయం పెరగడం. చూడండి, ఇంతకుముందు మనం చూసాం సంస్థను నడిపితే వచ్చే నష్టం ఇది. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ 500 రూపీస్. ఫర్మ్ ఈజ్ ఇంకరింగ్ లాసెస్ ఆఫ్ రూపీస్ 500 when it shuts down. So if firm is continuing its production, then it is getting
రూపీస్ 700 ఆఫ్ లాసెస్. అంటే ఇక్కడ సంస్థకి ఏది మేలు అనేది మనకు అర్థమవుతుంది. సంస్థను మూసివేస్తే అది 500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ సంస్థను నడిపితే అది 700 రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అంటే అర్థమేంటి, ఇక్కడ ధర అనేది లేదా సగటు రాబడి అనేది చరవ్యయాన్ని భర్తీ చేయలేకపోతుంది. ఓకే, హియర్ టోటల్ రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ టోటల్ వేరియబుల్ కాస్ట్. హియర్ చూడండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ మోర్ దెన్ ది టోటల్ రెవెన్యూ. టోటల్ వేరియబుల్ కాస్ట్ మనకు 1200 రూపీస్ ఉంది, టోటల్ రెవెన్యూ 1000 రూపీస్ ఉంది. అంటే ఎప్పుడైనా సరే టోటల్ రెవెన్యూ అనేది మినిమం ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ది టోటల్ వేరియబుల్ కాస్ట్. Then only it is better to continue the process of production to the firm. Okay, if the total revenue is less than total variable cost, it is better to shut down. అంటే మొత్తం రాబడి మొత్తం చర వ్యయం కంటే తగ్గినప్పుడు ఖచ్చితంగా సంస్థకు మూసివేయటమే లాభం. సో ఈ పరిస్థితిలో సంస్థ ఏమవుతుందంటే మూసివేయబడుతుంది. అందుకోసమే దీన్ని మనం మూసివేత బిందువుగా పేర్కొంటున్నాం. మూసివేత బిందువు అంటే ఏంటి, ఇక్కడ ఏమైంది, మొత్తం రాబడి మొత్తం చర వ్యయం కంటే తగ్గింది. సో దీన్ని మనం యావరేజ్ రెవెన్యూ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కన్వర్ట్ చేసుకుంటే హియర్ ఏఆర్ ఈజ్ లెస్ దాన్ ఏబిసి. అంటే ఏబిసి మినిమం పాయింట్ కంటే ఏఆర్ అనేది కిందికి వచ్చింది. సో ఇక్కడ సంస్థ మూసివేయబడుతుంది. దీన్ని మనం మూసివేత బిందువు అంటాం. ఓ దిస్ ఇస్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టు ది షట్ డౌన్ పాయింట్. హియర్ దీస్ యూ షేప్డ్ కర్వ్స్ ఆర్ ఏసీ, ఏబిసి అండ్ ఎంసి. సో ద హారిజంటల్ లైన్ ఈజ్ revenue curve. So because we are assuming this is the perfect competition, ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ గా మనం భావించాం కాబట్టి ఇక్కడ రాబడి రేఖలు పూర్తి వ్యాకోచంగా అంటే parallel to the OX axis. ఓకే, OX అక్షానికి సమాంతరంగా ఉంటాయి. అలాగే AR is equal to MR, సగటు రాబడి ఉపాంత రాబడి ధర అన్ని సమానంగా ఉంటాయి. మూడింటికి ఒకటే రేఖ వస్తుంది. ఓకే, సో AC, ABC, MC మూడు రేఖలు U ఆకారంలో ఉంటాయి. So because there is in short run law of variable proportions or law of diminishing returns is in operation. అంటే స్వల్ప కాలంలో చరానుపాతాల సూత్రము లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రం అమలులో ఉంటుంది. అందువలన ఏ రేఖలు U ఆకారంలో ఉంటాయి. సో ఇక్కడ మనకి MC రేఖ ABC రేఖను AC రేఖను కనిష్ట బిందువుల వద్ద ఖండిస్తుంది. ABC రేఖను కనిష్ట బిందువు వద్దనే ఖండించింది. ఇక్కడ at point E the MC intersects the ABC curve at point E where it is its minimum point, and it also intersects the AC at its minimum point. Okay, so here the point E is the shutdown point because ఎందుకు E ని మూసివేత బిందువు అంటామంటే ఇక్కడ చూద్దాం, ఈ బిందువు వద్ద సంస్థ సమతుల్యంలో ఉంటుంది. So what is the condition for equilibrium of the firm under perfect competition? There are two conditions to attain equilibrium of the firm under perfect competition market. One is the marginal cost must be equal to marginal revenue. The other one is the marginal cost curve must cut the marginal revenue curve from the below. So these are the two important conditions for equilibrium of the firm under perfect competition market. సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతుల్యానికి ఇవి ముఖ్యమైనటువంటి రెండు నిబంధనలు. ఉపాంత వ్యయం ఉపాంత రాబడికి సమానం కావాలి, ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను కింద నుంచి ఖండించాలి. సో ఇక్కడ మనకు ఈ బిందువు దగ్గర ఆ రెండు నిబంధనలు అమలులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంస్థ సమతుల్యంలో ఉంటుంది. At point E, firm is attains equilibrium and it is producing OQ amount of output and selling this OQ amount of output at OP price which has determined by the market forces. OQ పరిమాణంలో ఉత్పత్తి చేస్తూ మార్కెట్ శక్తుల ద్వారా నిర్ణయించబడిన OP ధరకు వస్తురాశిని అమ్ముతుంది. Here firm is incurring losses because here if we observe the average cost curve, green line U-shaped average cost curve is lying above the AR curve, this blue line. చూడండి ఇక్కడ మనకు AC రేఖ AR రేఖకు పైన ఉంది. అంటే అర్థం ఏంటి, AR is less than AC or AC is greater than AR. ఇక్కడ మనకు సగటు వ్యయము సగటు రాబడి కంటే ఎక్కువగా ఉంది. అంటే సంస్థ నష్టాలను పొందుతుంది. అది ఎలా అంటే మనం టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ద్వారా చూస్తే హియర్ టోటల్ రెవెన్యూ ఈజ్ OPEQ దిస్ వన్ అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ ORSQ. సో టోటల్ కాస్ట్ ఈజ్ మోర్ దెన్ ది టోటల్ రెవెన్యూ. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్, that is the negative portion, PRSE. So this blue color shaded area is the losses.
రెక్టాంగిల్ RPES or PRSC whatever it may. ఓకే, సో ఇక్కడ సంస్థ మనకు PRSC పరిమాణంలో నష్టాలు పొందుతూ సమతుల్యంలో ఉంది. అయితే ఇక్కడ ఈ బిందువుని మనము మూసివేత బిందువు అని ఎందుకు అంటాము? ఇఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ మోర్ దెన్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్, firm will continue its production process. If the price or average revenue falls below this minimum point of the average variable cost, then firm will shut down. అంటే ఏమవుతుంది ఇక్కడ, సగటు చెరవే రేఖ కంటే కిందికి గనక ధర పడిపోతే, సగటు రాబడి పడిపోతే సంస్థ మూసివేయబడుతుంది. ఇంతకంటే దీనికి సమానమైన ధర లేదా దీనికంటే ఎక్కువ ధర ఉన్నప్పుడు సంస్థ నష్టాలు వస్తున్నా కూడా ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఒకవేళ ధర ఈ సగటు చెరవేయం కంటే కిందికి పడిపోయినప్పుడు, ఇఫ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ఓపీ, సో దిస్ ఇస్ ది minimum price which is equal to the average variable cost. Here average revenue is covering the average variable cost. అంటే సంస్థ యొక్క ధర లేదా సగటు రాబడి సగటు చెరవేయాన్ని భర్తీ చేస్తుంది. సో ఇక్కడ సంస్థ మూసివేస్తే వచ్చే నష్టము, నడిపితే వచ్చే నష్టము both are equal here at the minimum point of the average variable cost when it is intersects or it is tangent to the average revenue curve. అంటే ఏబిసి రేఖ ఏఆర్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్న దగ్గర సంస్థను మూసివేస్తే వచ్చే నష్టము, నడిపితే వచ్చే నష్టము సమానంగా ఉంటుంది. సో అప్పుడు సంస్థ అభిలషణీయంగా ఇండిఫరెన్స్ గా ఉంటుంది. ఓకే, అంటే ఉదాసీనంగా ఉంటుంది. అది నడిపినా ఒకటే, మూసివేసినా ఒకటే. కానీ ధర గనక ఇంతకంటే తక్కువకు పడిపోతే, ఇఫ్ ప్రైస్ ఫాల్స్ బిలో దిస్ మినిమం పాయింట్ ఆఫ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్, ఫర్మ్ విల్ షట్ డౌన్. ఖచ్చితంగా సంస్థ మూసివేయబడుతుంది. ఎందుకు? అప్పుడు సంస్థను నడిపితే వచ్చే నష్టం మూసివేస్తే వచ్చే నష్టం కంటే ఎక్కువ అవుతుంది. అంటే ధర లేదా రాబడి అనేది కనీసం సగటు చెరవేయాలను కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో సంస్థ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యొక్క మినిమం పాయింట్ నే మనం షట్ డౌన్ పాయింట్ అంటాము. ఎందుకంటే ఇట్ ఈస్ ది మినిమం రెవెన్యూ విచ్ ఫర్మ్ మస్ట్ గెట్ when it sells its production. అంటే సంస్థ తాను ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశిని మార్కెట్లో అమ్మితే వచ్చే రాబడి లేదా ధర కనీసం ఈ సగటు చెరవేయానికి సమానంగా ఉండాలి లేదా ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువ రాబడి లేదా ధర ఉంటే సంస్థ నడపడం అభిలషణీయం కాదు. అందుకోసమే సంస్థ మూసివేయబడుతుంది. therefore the minimum point of the average variable cost is called as the shutdown point. Here already we have observed in introduction part that the intersection point of the MC and ABC curve is also called as the shutdown point. Here మనకి ఈ బిందువు దగ్గర అది కూడా మనకు నిర్ధారణ అయింది. ఏంటది? ఉపాంత వేరేక సగటు చెరవేరేక రెండు ఖండించుకున్న బిందువునే మనం మూసివేత బిందువు అంటాం. ఎందుకు? ఎక్కడైతే ఉపాంత వేరేక సగటు చెరవేరేకను ఖండిస్తుందంటే, ఎక్కడైతే సగటు చెరవేమో కనిష్ట స్థాయికి చేరుకుంటుందో అక్కడే అది ఖండిస్తుంది. కాబట్టి ఏబిసి మినిమం పాయింట్ అన్నా ఎంసీ ఏబిసి రేఖలు ఖండించుకునే బిందువు అన్నా తేడా ఏమీ లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ minimum point of the average variable cost or the intersection point of the MC and ABC curves. Both are same because MC is always intersects the average variable cost at its minimum point. ఉపాంత వేరేక సగటు చెరవేరేఖలు ఎప్పుడు కనిష్ట బిందువు వద్ద మాత్రమే ఖండిస్తుంది. కాబట్టి ఏబిసి రేఖ కనిష్ట బిందువుని మూసివేత బిందువు అన్నా అదే అర్థము, ఎంసీ ఏబిసి రేఖలు ఖండించుకున్న బిందువు మూసివేత బిందువు అన్నా కూడా అదే అర్థం వస్తుంది. Okay, so this is the information about the shutdown point. Okay, next short term supply curve in perfect competition market. స్వల్ప కాలంలో సంపూర్ణ పోటీ మార్కెట్లో సప్లై రేఖ ఏ విధంగా ఉంటుంది? సో ఈ షట్ డౌన్ పాయింట్ కాన్సెప్ట్ ద్వారానే మనం దీన్ని తెలుసుకోవచ్చు. ఓకే, we can understand the short term supply curve in perfect competition through the concept of shut down point. అంటే మూసివేత బిందువు అనే భావన ద్వారానే మనం సంస్థ యొక్క సప్లై రేఖను అర్థం చేసుకోవచ్చు. ఇన్ షార్ట్ రన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ద మార్జినల్ కాస్ట్ కర్వ్ above the minimum point of the average variable cost curve is known as supply curve of the firm.
అంటే మనకు సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్ప కాలంలో సగటు చెరవేయ రేఖకు పైన ఉన్న ఉపాంత వ్యయ రేఖను సంస్థ యొక్క సప్లై రేఖగా భావిస్తాం. అంటే ఉపాంత వ్యయ రేఖ మొత్తాన్ని మనం సప్లై రేఖగా భావించట్లేదు. ఉపాంత వ్యయ రేఖలో ఒక భాగాన్ని మాత్రమే సంస్థ యొక్క సప్లై రేఖగా భావిస్తాం. ఏ భాగం అంటే అది సగటు చెరవేయ రేఖను ఒక బిందువు దగ్గర ఖండిస్తుంది. ఆ ఖండించిన బిందువుకు పైన ఉన్న భాగాన్ని మాత్రమే మనం సంస్థ యొక్క సప్లై రేఖగా భావిస్తాం. ఎందుకు అలా భావిస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు త్రూ దిస్ గ్రాఫ్. ఈ రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ మనం మొదట చూసిన రేఖాపటం ఇది షట్ డౌన్ పాయింట్ సంబంధించింది. ఇక్కడ ఈ అనేది మూసివేత బిందువు. సో ఇట్ ఈస్ ది మినిమం పాయింట్ ఆఫ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ఓకే, సో ఇఫ్ ద ప్రైస్ ఫాల్స్ బిలో ది ఓపీ లెవెల్ దెన్ ఫర్మ్ విల్ షట్ డౌన్. అంటే ధర ఓపీ కంటే తక్కువకు పడిపోతే సంస్థ మూసివేయబడుతుంది. కాబట్టి ఈ అనేది మూసివేత బిందువు. అంటే అర్థం ఏంటంటే ఓపీ కంటే తక్కువ ధర ఉంటే సప్లై విల్ బికమ్ జీరో. అంటే సంస్థ మూసివేయబడుతుంది అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి శూన్యం అవుతుంది, సప్లై శూన్యం అవుతుంది. అంటే సప్లై స్టార్ట్ కాదు. సో వేర్ ద సప్లై ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మినిమం పాయింట్ ఆఫ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ బికాస్ ఇట్ ఈస్ షట్ డౌన్ పాయింట్. ఏబిసి రేఖ కనిష్ట బిందువు వద్ద నుంచే సప్లై మొదలవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ కనిష్ట బిందువుకు సమానంగా ధర ఉన్నంత వరకు మాత్రమే సంస్థ సప్లైని చేయగలుగుతుంది, ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఎందుకంటే తక్కువకు ధర పడిపోతే మూసివేస్తారు. మూసివేత బిందువు అన్నాగా దీన్ని. అంటే సప్లై జీరో అవుతుంది. ఇక్కడ నుంచి సప్లై స్టార్ట్ అవుతుంది. సో ఇంతకంటే ధర పెరిగితే సంస్థ సప్లైని పెంచుతుంది. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1 దెన్ the output increased from OQ to OQ1 here on x-axis. సో x అక్షం మీద మనం చూస్తే ధర OP నుంచి OP1 కు పెరిగితే y అక్షం మీద, x అక్షం మీద ఉత్పత్తి మనకు OQ నుంచి OQ1 కు పెరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద న్యూ ఈక్విలిబ్రియం పాయింట్. కొత్త ధర వద్ద మళ్ళీ MC రేఖ MR రేఖను E1 బిందువు దగ్గర ఖండించింది. ఓకే, MC రేఖ MR రేఖను కింద నుంచి ఖండించిన బిందువు సమతుల్య బిందువు కాబట్టి మొదట ఈ బిందువు సమతుల్య బిందువు. ఇక్కడ OP ధరకు OQ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది సంస్థ. ఒకవేళ ధర ఓపీ నుంచి ఓపీ1 కు పెరిగితే, ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1 దెన్ ద ఈక్విలిబ్రియం పాయింట్స్ ఆల్సో చేంజ్డ్ ఫ్రమ్ ఈ టు ఈ1 దెన్ అవుట్పుట్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ1. అంటే ఇక్కడ మనకు ఉత్పత్తి పెరిగింది, ధర పెరగడం వల్ల సమతుల్య బిందువు మారింది. ఈ నుంచి ఈ1 కి, ఉత్పత్తి ఓక్యూ నుంచి ఓక్యూ1 కు పెరిగింది. సో ఇంకా ధర పెరిగింది అనుకోండి, ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ1 టు ఓపీ2 దెన్ equilibrium point changes from E1 to E2. Output increases from OQ1 to OQ2. అంటే ధర పెరగడం వల్ల OP1 నుంచి OP2 పెరగడం వల్ల మళ్ళీ సమతుల్య బిందువు E1 నుంచి E2 పెరిగింది. ఎందుకంటే ఇక్కడ MC రేఖ కొత్త MR రేఖ లేదా ధర రేఖను E2 బిందువు దగ్గర కింద నుంచి ఖండించింది. ఉత్పత్తి OQ1 నుంచి OQ2 కు పెరిగింది. సో ఈ విధంగా మనకు ధర పెరిగే కొద్దీ ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. సో ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఇంకొక రేఖాపటం, రైట్ సైడ్ లో ఉన్నటువంటి రేఖాపటం ద్వారా దాన్ని సప్లై రేఖ కన్వర్ట్ చేసి we can draw the supply curve. Here output or supply shown on OX axis, price shown on OY axis. Y అక్షం మీద ధర ఇక్కడ తీసుకున్నాం మనం లెఫ్ట్ గ్రాఫ్ లో. సో X అక్షం మీద ఉత్పత్తి లేదా సప్లైని తీసుకున్నాం. ఎట్ OP ప్రైస్ ద సప్లై ఈజ్ OS. అంటే OP ధర వద్ద సప్లై OS గా ఉంది. నెక్స్ట్ OP1 ధర OP నుంచి OP1 పెరగడం వల్ల సప్లై OS నుంచి OS1 కు పెరిగింది. సో ద న్యూ ఈక్విలిబ్రియం పాయింట్ ఈజ్ E1. ద ఫస్ట్ ఈక్విలిబ్రియం పాయింట్ ఈజ్ E. న్యూ ఈక్విలిబ్రియం పాయింట్, సెకండ్ ఈక్విలిబ్రియం పాయింట్ ఈజ్ E1. న్యూ సప్లై ఈజ్ OS1. ఓకే, ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ అప్ టు OP2 సప్లై విల్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ OS1 టు OS2. ఓకే, అయితే ఇక్కడ ఈ నుంచి SRS వరకు ఉన్నటువంటి రేఖనే మనం, SRS మీన్స్ హియర్ it refers to the short run supply curve. It is the short form of the short run supply curve. ఈ బిందువుకు పైన ఉన్నటువంటి రేఖనే మనం సప్లై రేఖగా భావిస్తాం. ఎందుకు అంటే ఈ బిందువుకు పైన ధర పెరిగే కొద్దీ సప్లై పెరుగుతుంది. యాజ్ పర్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్ ద సప్లై ఆల్సో ఇంక్రీజింగ్ ఫ్రమ్ S to S1 and S1 to S2 as per the increase in price from P to P1 and P1 to P2. But below the point of E the supply is not possible. అంటే ఈ బిందువుకు దిగువన సప్లై సాధ్యం కాదు. ఎందుకంటే ఈ బిందువు అనేది దేన్ని సూచిస్తుంది? ఇట్ ఈస్ ది షట్ డౌన్ పాయింట్. సో ఇట్ ఈస్ ది మినిమం పాయింట్ ఆఫ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్.
కాస్ట్. అంటే సగటు చెరవేయ రేఖ కనిష్ట బిందువు నుంచి మనకు సప్లై స్టార్ట్ అవుతుంది, దీని కింద సప్లై ఉండదు. ఎందుకంటే దీని కిందికి ధర పడిపోతే సంస్థ మూసివేయబడుతుంది, సంస్థ ఉత్పత్తిని కొనసాగించదు, అంటే సప్లై శూన్యం అవుతుంది. అప్పుడు సప్లై రేఖ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫ్రమ్ ద పాయింట్ ఈ. ఓకే, ఫ్రమ్ పాయింట్ ఈ సప్లై కర్వ్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ మూవింగ్ టువర్డ్స్ రైట్, అంటే ఇది కుడి వైపుకు పోతుంది పైకి. సో ఇట్ హ్యాస్ పాజిటివ్ స్లోప్ బికాస్ దెర్ ఈస్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆఫ్ సప్లై. ధరకి సప్లైకి అనులోమ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ మనకు సప్లై రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది. సో దేర్ ఫోర్ సో వీ కెన్ సే దట్ ద marginal cost curve which is above the minimum point of the ABC is known as the supply curve of the firm under perfect competition market. సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్ప కాలంలో సగటు చెరవేయ రేఖకు పైన ఉన్నటువంటి, అంటే సగటు చెరవేయ రేఖ కనిష్ట బిందువుకు పైన ఉన్నటువంటి ఉపాంత వ్యయ రేఖనే మనం సప్లై రేఖగా భావించవచ్చు. ఇక్కడ మనం ఉపాంత వ్యయ రేఖ గీసాం, E1 E2, దాన్ని ఎలా కన్వర్ట్ చేసాం? సెకండ్ గ్రాఫ్ లో ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ టు ది SRS లైన్. సప్లై రేఖగా మనం దాన్ని మార్పు చేయడం అనేది జరిగింది. సో ఈ రకంగా ఎంసీ రేఖ మొత్తాన్ని సప్లై రేఖగా భావించకూడదు. ఓకే, వి షుడ్ నాట్ ట్రీట్ ద ఎంటైర్ ఎంసీ కర్వ్ యాజ్ సప్లై కర్వ్ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, వి షుడ్ కన్సిడర్ ఆర్ వి షుడ్ ట్రీట్ ద ఎంసీ కర్వ్ అబోవ్ ది ఏబిసి కర్వ్ ఈజ్ ది సప్లై కర్వ్. అంటే ఏబిసి రేఖకు పైన ఉన్న ఎంసీ రేఖను మాత్రమే సంస్థ యొక్క సప్లై రేఖగా భావించాలి. ఈకి ముందున్న పార్ట్ చూడండి, ఈ యూ షేప్ ఉంది కదా, సో ఈ పార్ట్ని మనం సప్లై రేఖగా తీసుకోవట్లేదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఫ్రమ్ పాయింట్ ఈ. ఇట్ ఈస్ ది మినిమం పాయింట్ ఆఫ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సగటు చెరవేయ రేఖ కనిష్ట బిందువు నుంచి మనం సప్లై రేఖను పరిగణలోకి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ నుంచి సప్లై స్టార్ట్ అవుతుంది, ఇంతకంటే కింద సప్లై స్టార్ట్ కాదు, బికాస్ దిస్ ఇస్ ది షట్ డౌన్ పాయింట్. సో ఈ రకంగా షట్ డౌన్ పాయింట్ కంటే పైన ఉన్న ఎంసీ రేఖను మనం సంస్థ యొక్క సప్లై రేఖగా భావించవచ్చు. ఓకే, విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ మై లెసన్. సో ఈరోజు క్లాస్లో మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ నష్టాలతో ఎంతవరకు నడుస్తుంది, ఎక్కడ సంస్థ మూసివేయబడుతుంది, మూసివేత బిందువు అంటే ఏంటి, ఓకే, వాట్ ఈస్ ద షట్ డౌన్ పాయింట్ అండ్ how can we draw the supply curve of a firm under perfect competition market in short run. అంటే స్వల్ప కాలంలో సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ యొక్క సప్లై రేఖను మనం ఏ విధంగా రాబట్టవచ్చు మూసివేత బిందువు అనేటటువంటి భావన ద్వారా అనే అంశాలు నేర్చుకున్నాం. మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. See you.